అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. డైలీ మనం పత్రి సార్ యొక్క ఈ ఫిల్మ్ కు సంబంధించి సజ్జనులతోటి సాంగత్యం జరుపుకుంటున్నాం మాస్టర్స్. దానిలో భాగంగానే ఈ రోజు సీతారాంబాబు గారు మన ముందున్నారండి. సార్ తోటి వారికి ఉన్న అనుబంధాన్ని, సార్ని దగ్గర నుంచి చూసిన ఆయనకున్న అనుబంధాన్ని, అలాగే సార్ నుండి నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అనే దాని గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం మాస్టర్స్. ఇది డైలీ సత్సంగం అండి, సజ్జనులతోటి సత్సంగం అండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్లతోటి జరుపుకుంటున్నాం మాస్టర్స్. దీనిలో భాగంగానే ఈ రోజు సీతారాంబాబు గారు ఉన్నారండి. సార్ని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సార్ సీతారాంబాబు గారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం సార్. సార్, మీరు పత్రి సార్ తోటి సన్నిహితంగా ఉంటూ సార్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, సా అన్న జ్ఞానాన్ని మా అందరికీ పంచాలని కోరుకుంటున్నాం సార్. ఓవర్ టు యూ సార్. గురుదేవులు థ్యాంక్ యూ బ్రహ్మర్షి సార్. పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు సీతారాంబాబు, మాది కానవరం, రాజనగరం మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. మేడం, నేను సార్ని ఫస్ట్ సారి చూసింది రాజమండ్రిలోనండి. రాజమండ్రిలో సార్ ఒక పిరమిడ్ హౌస్కి వచ్చి రాజమండ్రిలో ఒక పెద్ద క్లాస్ చేరని చేశారు. మా ఊరు మాకు ధ్యాన పరిచయం చేసిన సీన్ గారు అక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ. అక్కడ పరిచయం అయ్యారు. కానీ ఆ సార్ని అబ్జర్వ్ చేసాం. నేను సార్ నుంచి దగ్గరగా ఉండి నేర్చుకోవటం మొదలుపెట్టింది మాత్రం వైజాగ్ ధ్యాన మహాయజ్ఞంలో. నేను మా శ్రీని గారు నేను పక్క పక్కన కూర్చున్నామండి. సారు స్నాక్స్ తింటూ వచ్చారు. తింటూ వస్తే మా శ్రీని గారు లెగిసాడు, ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన చేతిలో తినేది పెట్టాడు ఆయనకి. ఆయన ఇచ్చారు సారు. నేను అలాగే చూస్తున్నాను. ఈలోగా నేను గబాలను పూర్వం నుంచి అలవాటు ఏంటంటే అండి, ఎవరన్నా పెడుతుంటే పక్కనే గురువులు ప్రసాదం తీసుకోవటం అలవాటు కదండి. నేను గబా చేయి చాపేశాను. సారు సిరాకు పడ్డారు. ఏంటి సిరాకు పడ్డారు? నేను పెట్టమంటేనే ఏంటి అనుకున్నానండి. అంటే అక్కడ నేను రెండు తీసుకున్నాను, రెండు రకాలుగా. ఎలాగంటే, మనం ఇంత క్రితం ఎవరికి పెట్టలేదా, పెడితే మనం పెట్టున్న సారో లేదు, లేకపోతే ఆయన ఆయన నేర్పింది ఏంటంటే ఆయన ఇస్తే ఇచ్చుకోవాలి. ఎవరన్నా అడుక్కోవటం నేర్పలేదు కదండి గురుగారు. అడుక్కోవటం లేదు, ఇస్తే ఇచ్చుకోవాలన్నదే కాన్సెప్ట్. ఈ రెండు తీసుకున్నానండి ఆయన దగ్గర నుంచి. నేను అక్కడి నుంచి అలాగా రెండు తీసుకున్నాను. కానీ ఆయన ఇలాగ అన్నారని అసలు ఎక్కడ ఏ కోణం నాకు అసలు ఆ, ఏం అనిపించలేదు. దాని నుంచి జ్ఞానాన్ని నేర్చుకున్నాను. ఆవేళ సార్ చెప్పింది అక్కడ, దాని నుంచి అండి, ఆ సిచ్యువేషన్ నుంచి. అలాగే అప్పటి నుంచి కూడా నేను ప్రతిసారి కూడా దూరం నుంచే సార్ని అబ్జర్వ్ చేసేవాడిని. ఈ రాజమండ్రి మా ఏరియా ఈస్ట్ గోదావరి ఎక్కడికి వచ్చినా దూరం నుంచి సార్ నుంచి ప్రతిదీ క్షణం ఎరుకలో ఉంటాం. ఎంత మాట్లాడాలి, ఎంత చెయ్యాలి, ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, వినేటప్పుడు ఎంత వినాలి అని సార్ చెప్పిన మధ్య మార్గం నాకు చాలా ఇష్టం అండి. దాన్నే ఆచరిస్తాను నేను. సార్ చెప్పిన మధ్య మార్గమే. నేను నాకు వచ్చి నేను క్లాసులు పెడతానండి. క్లాసులు పెట్టినప్పుడు కూడా అటువంటి వాళ్ళని అయితేనే పిలుస్తాక చూస్తానండి నేను. వాళ్ళు ఓన్లీ చెప్పుకుని వెళ్ళిపోయేలాగా అయితే చూడండి. ధ్యానం చేయాలి, ధ్యానం ఎక్కువ చేయించాలి వాళ్ళు. ఇవన్నీ నేను ఆలోచించి పెడతాను మాస్టర్ని పెట్టేటప్పుడు కూడా. సార్ చెప్పిన విజన్ నాకు, ఆ విధం మధ్య మార్గం అనేది నాకు చాలా ఇష్టం అండి. అది సార్ చెప్పింది ఆ విధంగానే కూడా సార్కి నాకు తెలియకుండా నాకు ఎన్నో వర్కులు వచ్చినాయి. నాకు తెలియకుండా వచ్చినాయి వర్కులు. తెలుసు కదండి, పిఎంసిలో షేర్ హోల్డర్ కింద ఉన్నాను నేను. నాకు తెలియకుండానే వచ్చింది నాకు షేర్ హోల్డర్, మెయిన్ హోల్డర్ 200 మందిలో నేను ఒకడిని. అది నాకు పేరుని ఒక మేడం 12 లక్షలు, నేను 6 లక్షలు కట్టించాం. 18 లక్షలు అవి వేరే వాళ్ళకి, ఎవరి షేర్స్ వాళ్ళకి వెళ్ళిపోయాను. అది నాకు తెలియదండి, అంత వర్క్ ఉంటుంది అక్కడ అని ఏం తెలియదు. ఏదో బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం అన్నారు. కానీ కానీ పత్రిజీ విజన్లోని నాకు ఈ భాగం ఉందా అనుకున్నాను అంతే అండి. తర్వాత మన ధ్యాన జగత్ కూడా ప్రమోటర్ అన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఈ బుక్స్ పంపాలి, ఎక్కువ వెళ్ళాలన్న ఆలోచన అన్నది. చుట్టుపక్కల మా క్లాసుల్లో నేను అందరికీ బుక్కులు ఇచ్చేలాగా నేను ఇంటింటికి పట్టుకెళ్ళి ఇస్తాను ఇప్పటికి కూడా. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ళకి, చుట్టుపక్కల ఊళ్ళో కూడా ఇళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తాను ఉంటాను. సారో చెప్పిన కాన్సెప్ట్ అందరికీ బుక్స్ వెళ్ళాలి, అందరూ చదవాలి అన్న, అందరూ జ్ఞానాన్ని పొందాలన్న సార్ కాన్సెప్ట్ అనేది దాని మీద నేను అందరికి ఇస్తాను అనుకుంటాను. ఇప్పటికి కూడా నాకు ఒక 30 పుస్తకాలు వస్తాయండి. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను అందరికి కూడా, ప్రతి నెల కూడా. పత్రి సార్ని
చూసుకోవాలంటే అండి ఆయన ఎక్కడికెక్కడికే మనం కరెక్షన్ చేసేవారు ఆయన. మనం ఏదైనా తేడా మాట్లాడినా వెంటనే ఆ క్షణంలోనే ఆ క్షణం అయిపోయిన వెంటనే నేను ఆయన కరెక్షన్ చేసిన చాలా అబ్జర్వ్ చేసేవాడిని నేను సార్నండి. ఎవరైనా ఒక మేడము ఆ, పాలు తాగొద్దని క్లాసులో చెప్తుంది ఆవిడ రాజ కర్తాల్లోని మాటలు చెప్తుంటే నేను అలాగే విన్నాను. ఈ మేడం ఇలా చెప్తుంది ఏంటి అనుకోబోతులకి సారు ఆ క్లాస్ అయిపోయాక సార్ వచ్చండి, మీకు మీ ఇష్టం, మీ ఎవరిష్టం వాళ్ళదే, పాలు తాగొద్దు అనేది ఏం లేదన్నారండి. ఇంకా అక్కడ ఆయన విజన్ ఎంత కరెక్ట్గా వెళ్ళి తీసుకెళ్తున్నాడో నేను అబ్జర్వ్ చేసి ఉండండి. ఆయన విజన్ అంతా ఆయన చెప్పింది మూ- ఆయన చెప్పిన మూడే అండి: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఆ తర్వాతే సేవ అని ఆటోమేటిక్గా వస్తుందండి. అది సేవ అనేది మనకి రావాలి. ఇక నేను సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్నా అంటే సేవ కాదండి. అది ఇంకా సేవ కాదు. ఈ మూడు చేసేటప్పుడు జరిగేదే సేవ. మూడు కరెక్ట్గా వెళ్తుంటే సేవ అనేది ఆటోమేటిక్గా సహస్రార స్థితి, ఏ స్థితి అనేది ఇంకా ఎన్నో స్థితిలో ఉంటాయండి. అది ఆ విధంగా అన్నదే నాకు అనిపించిందండి. అది కరెక్ట్ అనేసి మీకు ఇప్పుడు సేవ అనే దాని మీద సేవ చేస్తున్నాం అనేసి ధ్యానం వదిలేస్తున్నారు. సో ఇలాగ ఉంటున్నారు కొంతమంది. నాకు అది ఇష్టం ఉండదండి. నేను వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు లేదా వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేస్తానండి. నేను ఇక్కడికి నేను 7 సంవత్సరాలండి. 2007లోకి వచ్చాను నేను. 14 వరకు కూడా క్లాసులకు వెళ్ళటమే కానీ క్లాసులు పెట్టించలేదండి. నేను ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, అందులోనే నా భౌతికం ఉండాలనుకుని ఉండండి. అదేవిధంగా నాకు 2014లో నా వ్యాపారాలన్నీ జీరో అయిపోయి మైనస్లో ఉన్నప్పుడు రంగంపేట అనే గ్రామంలో క్లాసులు పెట్టడం మొదలెట్టాను. పార్టీ 1 డేస్. ఇలాగే పార్టీ 1 డేస్ అక్కడ పార్టీ క్లాసులు పెట్టాక మధ్య మార్గం, అదే విధంగా నాకు మధ్య మార్గం ఏర్పడిందండి భౌతికంగా. నాకు ఆ ప్రకృతి అలా సహాయపడ్డది. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను ధ్యాన సార్ ప్రచారం చేస్తే. ఫోన్ కొంచెం పైకి పెట్టుకోరా, మీది ఫేస్ సరిగా కనిపించట్లేదు. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ ప్రతిదీ యూ. కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఆ, క్లాసులు కూడా అలాగే అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఒక 10 ఊళ్ళు 15 ఊళ్ళు పార్టీ 1 డేస్ చేశానండి నేను. అది నేను అనుకోకుండానే జరిగినాయండి అన్నీ కూడా. నాకు అనుకోకుండానే ఈ క్లాసులు అన్నీ జరిగినాయి. నేను ఇంత చేయాలి, నేను అనుకున్న ఒక మాట: ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగతి చేయాలి, క్లాసులు పెట్టాలి అన్న ఒక ఆలోచన నన్ను అంత దూరం తీసుకెళ్ళిందండి. అంత దూరం తీసుకొచ్చింది అనమాట. ఈస్ట్ గోదావరిలో ఏ మేడం అయినా ఎవరైనా సరే అందరూ వచ్చారు నా క్లాసులకండి. అందరూ కూడా ఇప్పటికీ నన్ను ఎంతో అవమానిస్తారండి. గొల్లలమావిడ సీతాకుమారి గారు అయితే ఆవిడైతే నాకు మా ఇంటి దగ్గర 2-3 రోజుల నుండి క్లాస్ చెప్పి వెళ్తుందండి ఆవిడ. మేడం గారు నాకు ఫస్ట్ క్లాసు రాజమండ్రి కల్పన మేడం గారితో పెట్టించేవాడు నేను. రాజమండ్రి ఆ మేడం కూడా గట్టిగా క్లాస్ కొట్టాలండి. కల్పన మేడం గారితో ఫస్ట్ స్టార్ట్ చేయించి ఇలా పార్టీ 1 డేస్ అండి. ఇప్పటికి కూడా మొన్నే ఒక సప్తాహం చేసేవాడిని. వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయాక పెట్టుకోవచ్చు అన్నారు అనమాట క్లాసులు. పార్టీ 1 డేస్ పెట్టుకుంటాం అన్నారు అనమాట. ఇది సార్ చెప్పిన మధ్య మార్గం అండి. నాకు పూర్తిగా నచ్చింది. ఆయన విజన్లో నేను అట్టే అట్టే వెళ్తానండి. ఎవరో సార్ని కాదు, ఎన్నో మన పిఎస్ఎస్ఎంలోని సేత్ అని ఇలా అంటున్నాను, సేత్ అని, నూటన్ గారు అని, ఇలాగా జేకే గారు అని, ఇలా ఎన్నో ఉన్నాయండి. వాళ్ళని కూడా మాట్లాడేటప్పుడు చూస్తాను. వాళ్ళ కూడా వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ ఏమైనా సార్ని కొంచెం కింద పెట్టినట్టు ఎక్కడైనా ఉంచినా అటువంటి వాళ్ళు నేను పిలవను ఇంకా. మెయిన్ సార్, పత్రి సార్ ఉండాలి అక్కడ. సార్ కాన్సెప్ట్ ఉండాలి, సార్ ఉండాలి. వాళ్ళు ఎంతమంది ఏం చెప్పుకున్నా సార్ కాన్సెప్ట్లోకి అయితేనే ఎవరైనా అక్కడికి వెళ్తారండి, లేకపోతే ఎవరు వెళ్ళలేరండి. అది నేను అబ్జర్వ్ చేశాను అంటండి. పత్రి సార్ చెప్పిన దాంట్లో 100%. ఇంకా జీవితంలో ఎన్ని జన్మలు ఎత్తినా ఇటువంటి కాన్సెప్ట్ రాదండి, ఇటువంటి గురువు రాడు. దీన్ని అందిపుచ్చుకునే వాళ్ళు అదృష్టవంతులు. ఇంకా దగ్గర మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తారు, కానీ అక్కడ ఉంటారండి నాకు తెలిసి. పత్- పత్రిజీ ఒకసారి మా దగ్గరలోనే పిరమిడ్ ఓపెనింగ్ ఉందండి. నా కాన్సెప్ట్లోనే జరిగింది అది. కానీ నేను అక్కడ ఉండలేకపోయాను. వేరే చోట మా ఊర్లో ఉండవలసి వచ్చింది. సార్ వచ్చేటప్పటికి మా ఊరిని తీసుకెళ్ళాక అక్కడికి వెళ్ళాక అక్కడంతా స్టేజ్ అంతా వేరే అయిపోయింది. నన్ను పిలవలేదు. అంతా నేను అక్కడ చేసింది, నన్ను పిలవలేదు. ఎక్కడో నాకు గిల్టీ ఫీలింగ్ ఉందండి మేడం గారు. ఎక్కడో నాకు గిల్టీ ఫీలింగ్ ఉంది. నన్ను పిలవలేదు. నేను ఇక్కడ ఈ పిరమిడ్ కట్టించి అన్ని చేయించాక ఏంటి అనుకున్నానండి. అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి నేను ముందు లేను కాబట్టి వాళ్ళే అనుకునేసి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోరు. నాకు ఆ మనసులో ఎక్కడో ఉంది. సార్ వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళానండి. ఏం స్వామీజీ అంతా ఓకేనా అన్నారండి ఆయన. అమ్మయ్య ఈయనకి తెలిసిందే అయితేనే అని అనుకున్నాను అనమాట అండి. ఆయన ఎక్కడికెక్కడికే ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసేవాడు అనమాట అండి ఆయన.
ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా సార్ నాకు ఎక్కడ ఎప్పుడుగా నేను నాకు సార్ అంటే హెడ్ నేను పైకి ఫస్ట్లో రాదు, ఫోటో హలో బాగా మేడం కింద హెడ్ మాత్రమే కనపడుతుంది. మేడం ప్లీజ్ మ్యూట్ చేసుకోరా, డిస్టర్బెన్స్ వస్తుంది. మేడం ఓకే అండి. ఓకే సార్. నాకు సార్ చెప్పిన దాంట్లో అంటే నే నువ్వు వర్క్ చేయి, ఎదుటి వాళ్ళకి ఇచ్చేయి అన్నది నచ్చింది. కానీ ఎక్కడో ఈ మనసు ఎక్కడో ఇంకా ఎక్కడో ఉండి కొన్నిసార్లు దానికి ఫీల్ అయ్యి ఉండండి. నేను చేసిన వరకు ఎదుటి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏంటి అనేసి. కానీ అది వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ అజ్ఞానం అండి. కానీ సార్ చెప్పింది మాత్రం అది 100% నేను ఇప్పుడు ఆశిస్తున్నానండి. నేను వర్క్ చేస్తాను అంతవరకే. మిగతాది ఎవరు ఎవరు వెనకాల నుండి చెప్పుకున్నా నాకు అనవసరం లేదండి. ఇంకా ప్రతిసారి చెప్పిన మార్గంలోనే 100% వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. నేను అటువంటి వాళ్ళ మాస్టర్లనే కూడా పిలుస్తానండి. మొన్న సార్ నరేంద్ర సార్ వచ్చారు ఇక్కడ, నరేంద్ర సూరి గారు. నాకు చాలా ఆనందం వేసి వచ్చింది అనటండి. ఆయన కూడా 3 రోజులు ఉంటాను, 3 రోజులు 3 క్లాసులకి నేను వెళ్ళాను అనటండి. ఆయన మా ఇంటి దగ్గరికి వచ్చారు ఇక్కడ మామూలుగా ఒక రోజు. కానీ అటువంటి మాస్టర్స్ అందుకే పంపాను. నాకు కావాలి కొంచెం, అందుకే నాకు కావాలనుకుంటున్నాను. అటువంటి వాళ్ళే ఈయన అందుకు వచ్చాడు కొంచెం అనుకున్నాను ఒకటండి. ఆయన ఎక్కడికక్కడే మా క్లాస్లో ఒక ఆయనకి మౌత్ ఇస్తండి, ఆయన ఏదో చెప్పేస్తున్నాడు. ఆయన అయిపోయాక అలాగే ప్రతిసార్లకి ఆయన ఖరాబ్ చేసాడు ఇలాగా. సారు నడు నిటారుగా పెట్టడం లేదండి, మామూలుగా నీ సుఖాసనలో కూర్చోమన్నాడని చెప్పాడండి ఆయన. ఆయన ఫీల్ అయ్యాడు. ఫీల్ అయితే అవనే మనకి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ. ఇక ప్రతిసారి చెప్పింది కరెక్ట్గా ఉండాలి అని అనుకున్నాను ఉంటాను. సేమ్ నాకు ఎక్కడో వస్తుందండి, అలాగే అంటుంటారు ఎవరో, కానీ మనం అనలేము. కానీ అటువంటి మాస్టర్లు కూడా చెప్పడానికి కూడా రావడం చాలా మంచిదని ఉంటుంది. ఈ పిఎస్ఎస్ఎంకి ఇంకా ఇంకా వేల సంవత్సరాలు ఉండాలంటే అటువంటి మాస్టర్లు అలాగే కరెక్షన్ చేస్తూ ఉండాలి. ఇంకో క్లాసులో కూడా ఇంకొక ఆయన కూడా ఏదో చెప్తున్నాడు అలాగండి. అప్పుడు అలాగే ఆయన కరెక్షన్ చేశాడు అక్కడ. ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, ప్రతిసారి చెప్పింది మీరు వీడియోస్ కరెక్ట్గా వినండి. విన్నాక వీడియో వింటే మీకు ప్రతిసారి చెప్పింది అర్థమవుతుంది. మీరు ఏమనుకోకుండా ఆయన అన్నారనేసి అన్నాను. లేదు లేదు అన్నాడండి. లేదు లేకపోయినా చూసుకోండి, కావాల్సిన వీడియోస్ ప్రతిసారి వీడియోస్ వినండి. పుస్తకాల్లోనే ప్రతిసారి పుస్తకాలు ఉన్నా సార్ రాసిన పుస్తకాలు రాకుండా వేరే వాళ్ళు రాయొచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారం రాయొచ్చు. కానీ సార్ వీడియోస్ వినండి. సారే బోల్డ్ అని ఉన్నాయండి పాత వీడియోస్. అవి వింటే బేసికల్గా నాలెడ్జ్ అంతా వచ్చేది మీకు అని చెప్పానండి ఆయనకి. ఆయన ఏమనుకోనే చెప్పడం నేను అలా స్టార్ట్ చేసాను అనుకుంటాను. ఇంకా లేకపోతే వేరే వేరే వస్తున్నారండి జనాలు ఇక్కడ, వచ్చి చెప్తున్నారు. అలా కాదు, ఈ విధంలోనే వెళ్ళాలన్న ప్రతిసారి విధం తీసుకెళ్లాలండి ప్రతి ఒక్కరు కూడా. మనం ఆ ప్రతిసారి ఎక్కడున్నా ఆయనే నేను ఫస్ట్ నుంచేనండి, నన్ను పిలవక్కర్లేదు. ఆయన వర్క్లో ఆయన చూస్తే చాలు అనిపించేది అనమాట అండి. చూస్తే చాలు అనిపించింది. కానీ ఆయన లాస్ట్లో అనిపించేది అనమాట అండి, ఏంటి మా అందరిని పిలుస్తున్నా మనం పిలిచి మాట్లాడించట్లేదు అని అనుకునేవాడిని అండి. అనుకోకపోతే లాస్ట్కి సార్ ఈస్ట్ కూడా రావటం అది లాస్ట్ అండి. అనపత్తిలోని ఆ, ఒక మాస్టర్ని పిలిచి ఆ తర్వాత నన్ను పిలిచారు అనమాట అండి మళ్ళీని. అలాగే ఇద్దరు ముగ్గురు అక్కడ ముగ్గురిని కూడా మా ఈస్ట్ గోదావరిలో బాగానే సేవ చేసే వాళ్ళని పిలిచారు సార్ స్టేజ్ మీదకి. పిలిచి మాట్లాడించారు. మరి నాకు గిల్టీ ఫీలింగ్ పోయింది అనమాట అండి అక్కడ. అంటే మనం అనుకున్నా అంటే ఆయన అక్కడ కార్యక్రమం చేశాడు. నేను ఫస్ట్ నుంచి కూడా వర్క్ చేయాలి, ఎవరో చూడటం ఎందుకు, మనం చెయ్యాలి అంతే. చెయ్యాలనుకునేవాడిని చేస్తామండి. వాళ్ళు చెప్పుకోవాలి వీళ్ళు చెప్పుకోవాలి అన్నది ఉండేది కాదు నాకు. అది ఎక్కడి నుంచే మరి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉందిలేండి. అది కొంచెం మనం వర్క్ చేయటమే, ప్రకృతి చూసుకుంటుంది అన్నది ఉండేది. ఎక్కడో మనసు మాయ వల్ల ఎక్కడో ఒకసారి వస్తుంటే అది ప్రతిసారి నాకు అలా కలెక్షన్ చేశారండి. ప్రతిసారి కూడా చాలా మా ఇంటికి కూడా వచ్చారు సార్. సారు పిరమిడ్ ఓపెనింగ్కి, మా చిన్న పిరమిడ్ సార్ని ఇబ్బంది పెట్టకూడదన్న 2 years ఆగానండి నేను పిరమిడ్ కట్టి. నందా గారు అప్పుడు ఉన్నారు సార్. నందా గారు నా గురించి తెలుసు ఆయనకి అంతా. ఆయన నాన్న అనువరు. ఆయన ఎప్పటికప్పుడు ఏ నాన్న ఫోన్ చేస్తే ఏ నాన్న ఏంటి అనువరు అని ఒకటండి. అంటే ఆయన మొత్తం మీద ఆయన సార్తో చెప్పి, రాంబాబు అండి అంటే మేము ఎక్కువగా ప్రసారం చేసామని, మా ఊరు కానవరం కదండి, ధ్యానవరం అని పేరు పెట్టించారండి నన్ను సార్ చేత. పిరమిడ్ పేరు కూడా ధ్యానవరం అనేసి సార్ పెట్టారు అనమాట అండి. చాలా సార్తో అంటే అండి, మా మిస్సెస్కి అండి సార్తో నాకు అది చాలా ప్లస్ అయిందండి. మెండపేటలోనే శాఖాహారాలు చేస్తే ఆవిడ అప్పటికి ఒక అరగంట గంట చేసేది ధ్యానం. క్లాసులకు వచ్చేది కదండి. నాకు సపోర్ట్ ఉండాలంటే పూర్తిగా ఉండాలి కదా. ఎలాగా అనుకునేవాడండి. సారు ఆ శాఖాహారాలు అయిపోయాక తాపేశ్వరం ఫంక్షన్ హాల్కి బస్సులు పెట్టారనమాట. మా మిస్సెస్ ఇంకో ఆవిడ బస్సు ఎక్కుతండి, అదే బస్సులో సార్ ఎక్కారనమాట.
ఆవిడ లెగిసిపోతే సార్ మా మిస్సెస్ పక్కన కూర్చున్నారట. ఈవిడ ఏదైతే అవుతుందని ఆయన తొడ మీద చెయ్యేసి జబ్బలు అలా వాలిసి కూర్చుంటే అలాగా 5 నిమిషాలు చూసారట మా మిస్సెస్ వంక కళ్ళలో కళ్ళు పెట్టి. అక్కడి నుంచి ఆవిడ ఇంటికి వచ్చాక 41 days మౌన ధ్యానం చేసిందండి. అప్పటి నుంచి ఆవిడ బయటికి రావటం నాకు పూర్తి సపోర్ట్ అనమాట, 100%. అప్పుడు ఉన్నా అండి, ఎక్కడో ఈ ఆవిడకి నీరసంగా ఉండేది. ఈ అన్వి తినట్లేదు మీ కుటుంబం అలాగా అలాగా ప్రజల్లోని వేరేగా ఉండేది. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదండి. ఆవిడకి మనకి మా ఏరియాలోని వీరన్లని డప్పులు కొట్టి బోనాలు వస్తారండి. బోనం అండి మేడం. బోనాలు వాటికి ఆవిడ వెళ్ళిపోతుండేది అనమాట అండి. ఆవిడ వెళ్ళిపోతుండేది. అటువంటిది కూడా ఈ ధ్యానంలో మొత్తం పోయిందనమాట అండి. హలో మేడం. వినపడుతుంది సార్, చెప్పండి సార్. ఆ, ఆవిడికి ఇటువంటి మా ఇదంటే ఎవరు వెళ్ళినా కూడా పరిగెత్తేసేది ఆవిడ. ఈ 41 రోజు ఎక్కువ 3 గంటలు 4 గంటలు ఈ రోజుకి 8 గంటలు చేసేది అనమాట. ఆ 8 గంటల ధ్యానంలో ఈ పరిగెత్తాలు ఇవన్నీ కూడా పోనీ అనమాట. ఆ విధంగా ఆవిడ మాకు మేము 41 days అయిపోయాక చాలా ఆవిడకి యువతలు పడ్డది అనమాట. అలాగే మేము ప్రతి నెల 4వ తారీఖు క్లాస్ పెడతామండి. మా మిస్సెస్ ఇంకొక ఆవిడ వీళ్ళే వండుతారు. ఇంకా ఎవరి చేత వండించమండి. ఇంకా మళ్ళీ సార్ కాన్సెప్టే అంటే ఎవరు వండకూడదు, శాకాహారులే వండాలి. మాంసం వండేవాళ్ళు ధ్యానం చేసినా మాంసం వండేవాళ్ళు ఉంటారండి, వాళ్ళని రానివ్వం. ఏళ్ల చేత వండిస్తాం అన్నట్టు. ప్రతి నెల కూడా ఏళ్ళ వండాలి అన్న కాన్సెప్ట్తో మేము అలా తీసుకెళ్తాం దాన్ని. అలాగే అందరినీ కూడా ప్రతి నెల మాకు 100 మంది వస్తారండి, చుట్టుపక్కల గ్రామం నుంచి మా ఊరు వాళ్ళు అందరూ కూడా. ఆ, ఎంత నేను ఒక్కడనే ఉంటానండి ఇక్కడ. క్లాస్కి అరేంజ్ అందరూ ఫోన్లు చేసుకోవడం చేయటం అన్నీని. కానీ ప్రకృతి మేము ఎవరు పెట్టకపోయినా భోజనాలు మేమే పెడతామన్న థాట్ పెట్టుకున్నాం. ఎవరు ఆ టైంకి ఎవరో ఒకరు వచ్చి పెట్టడం, లేకపోతే మనం మేమే పెట్టమండి. ప్రకృతి మాకు ఆ అవకాశం కల్పిస్తుంది అనటండి. ఎంతైనా పత్రిజీ విజన్లో వెళ్ళటం, పత్రిజీ సార్ చెప్పింది ఆచరించాలి. ఆచరించాలంటే మనం పూర్తిగా ఆ విజన్లో వెళ్ళాలంటేనండి, నాకు తెలిసింది మూడే అండి: ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన జాగత్యం. ఈ మూడు కరెక్ట్గా చేసిన వాళ్ళు వెళ్తారండి. 41 రోజు ధ్యానం చేస్తే శాకాహారులు అయిపోతారు. నాకు తెలుసండి, ఇక్కడ సార్ చెప్పిన విజన్లో వెళ్ళేవాళ్ళు 41 రోజు కంపల్సరీ. నేను ఎన్నో క్లాసులు పెట్టాను కాబట్టి అండి, నాకు తెలిసిన అనుభవం. అందరూ కూడా 41 రోజు కంపల్సరీ చేస్తే వాళ్ళు ధ్యానం శాకాహారులు అయిపోతారు. ఈ మూడు చేస్తే ఆత్మజ్ఞానులు అయిపోతారు అనమాట. సార్ చెప్పింది 100%, 100కి 1000% కరెక్ట్ అనమాట. ఆయన చెప్పింది అంతా కూడా ఎంత ఎంత ఎంతసేపు అయినా ఆ, ధ్యానం ఎంతసేపు చేస్తాం అనేది కాదండి, ఎంత ఎంత ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తాం అనేది చూసుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తే ప్రతిసారి కాన్సెప్ట్ని అందరిలోకి కూడా తీసుకెళ్తామండి. ప్రతిసారితో నాకున్న అనుభవాలండి. అంటే నేను తక్కువగా ఆయన దూరం నుంచే గమనించి నేను నేర్చుకుని ఉన్నానంటండి. సారు అన్నీ ఆయన చూసుకుంటాడులే అన్నట్టే. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దొరికినప్పుడల్లా ఆయన కాళ్ళు పట్టుకోవడం, మాట్లాడటం ఇవన్నీ అనటండి. సారు ఎక్కడికెక్కడే నాకు నందవరాన్ని ఒకసారి నందవరం వెళ్తే బేతంచర్లలోని మాకు సవన్గఢ్ ప్రసాద్ గారు ఉండేవారు. ఆ సార్ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారండి. ఆయన కూడా నేను సార్ వెళ్ళిన రూమ్లోకి వెళ్ళాను. కాళ్ళు నొక్కడానికి ఎక్కడ దొరికితే అక్కడ ఆయనకి కాళ్ళు నొక్కడం ఇవన్నీ చేసుకోవడం ఉంటాను. ఆయన అక్కడ కూడా నన్ను కరెక్షన్ చేశారండి. తటవర్తి రాజలక్ష్మి గారు ఆ సార్ గురించి ఏదో చెప్తుందండి. ఇదే టీవీ ఇలా చెప్తుంది, సార్ ఇలాగా చేసేస్తారనా అని అనుకుంటున్నానండి. నేను అనుకుంటుంటే ఎరా అన్నారు సార్ ఒకసారి. వెంటనే అయ్యబాబోయ్ అనుకున్నానండి నేను. ఇంకా ఆయన ఇలా అనగానే అంటే ఆయన మన లోపల ఏముంది, నేను మనం నెగిటివ్గా ఏ క్షణం ఆలోచించినా వెంటనే కరెక్షన్ చేసేవారు అనటండి ఆయన. ఆ, ఆయన అంటే అంత ఇష్టం అండి. అంత ఇష్టం కాదండి, ఆయన ఆయనే నేను, నేనే ఆయన. ఇంకా అంత అలాగే నాకు అంత గురువు. ఆమ్, నేను ఫస్ట్ షిరిడి సాయితో ఉండేవాడిని, అలాగే ఉండేవాడిని. ఆ తర్వాత ఈయనతోటండి, పత్రిజీ గారితో. అలాగేనండి, ఇంకా సేమ్ ఇంకా నేను పత్రిజీనే అని కింద ఫీల్ అవుతాను. అదే విధంగా వెళ్తానండి. ఎక్కడ కరప్షన్ అని ఉండకూడదు. ఎవరికి ఏ ఎంత సాయం చేస్తో అంత సాయం చేస్తూ ఈ క్లాసులు ఈ ఈ విజన్ని ముందుకు తీసుకెళ్లాలనండి నా సంకల్పం. ప్రతి ఊళ్ళోని
నాకు తెలిసిన ఉన్న ప్రతి ఊళ్ళోని కూడా క్లాసులు పెట్టుకుంటూ 41 రోజులు చేసుకుంటూ ప్రతి ఊళ్ళోని ఇలాగా చేసుకుంటూ వెళ్తానండి నేను. అదే నా టార్గెట్ మేడం గారు. సూపర్ సార్. నిజంగా సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్. నిజంగా దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. ఏంటంటే ఏదైతే ఆచరణలో పెడతామో మనం ఆచరణలో పెట్టిన దాన్ని మనం అనుభవ జ్ఞానంతో తెలుసుకుంటామో, తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి దాన్నే చెప్తాం చూసారా, అది దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ అంటే. నిజంగా సార్, నిజంగా థ్యాంక్ యూ. సార్ చెప్పినట్టు అందరికీ జ్ఞానాన్ని అందించాలి అని సార్ చెప్పిన దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీకు తెలిసిన జ్ఞానాన్ని, అంటే మీరు చెప్పారు చూసారా, పుస్తకాలు నాకు వచ్చేవి అవి నేను అందరికీ పంచేవారినని, ఆ జ్ఞానం అందరికీ అందాలని సార్ చెప్పిన దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆ జ్ఞానాన్ని అందించడం, ఆ బుక్స్ పంచడం, అలాగే శాకాహారం గురించి కూడా ధ్యానాన్ని గురించి అందరికీ చెప్పడం, అలాగే మీ మిస్సెస్ కూడా 41 డేస్ నిజంగా ద్వారా చాలా అంటే చాలా మార్పులు వస్తాయి సార్. స్టార్టింగ్ ఒక 41 డేస్ అది ఆచరించామంటే నిజంగా ఇంకా కంపల్సరీగా ధ్యానం ఎప్పుడు వదలలేమన్నమాట. ఇంకా వదలలేమండి. పూర్తిగా దాన్ని. అవును సార్. అది చాలా బాగుంది సార్. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని పిలిచినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు సార్తో ఉండి సార్ని దగ్గర నుండి చూసి అంత సార్ నుండి అంత జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానాన్ని మాకు అందించడం ఇంకా మా అదృష్టం సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడతారా? సార్ ఇంకా ఏవైనా షేర్ చేసుకుంటానంటే చేసుకోండి సార్. సార్ జాయిన్ అవ్వలేదు ఇంకా. ఇంకా సార్ గురించి మీరు ఈ క్లాసెస్ గురించి మీ అనుభవాలు, అంటే మీరు క్లాసెస్ చెప్పడం ద్వారా దాని ద్వారా మీ అనుభవాలు. నేను ఎక్కువగా క్లాసులు మా క్లాసులు చెప్పనండి. ఓన్లీ ఆర్గనైజర్ అని ఉంటుంది. ఓకే. ఎక్కడ ఏ ఊరికి ఆ ఊరే పాంప్లెట్ పంచి పెట్టడం, అక్కడ క్లాసులు పెట్టించడం అండి. మాస్టర్ని తీసుకెళ్ళి క్లాసులు ఓకే. పెట్టిస్తుంటాను ఉంటుంది. ఫస్ట్ 1-2 రోజులు ఓ హాఫ్ డే సార్. క్లాసులు కాబట్టి అలాగ 1 గంట అలాగ అనుభవాలు చెప్పండి. ఇలాగ నేను అందరి చేత సూపర్. చెప్పిస్తాను. నా ద్వారా ఎంతో మంది మాస్టర్లు అయ్యారండి. ఎందుకని సూపర్ సార్. క్లాసులు చెప్తాం. సూపర్ సార్. ఎస్ సార్. చాలా గ్రేట్ సార్. చెప్పండి మీరు బ్రహ్మణి గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మిమ్మల్ని ఇలా మీట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది సార్. మీరు చేసిన వర్క్స్ పత్రి సార్తో కలిసి మీరు తెలుసుకున్న జ్ఞానం, దాన్ని మీరు పంచే విధానం ఆ, అద్భుతంగా ఉంది సార్. మీరు చేసే వర్క్కి నిజంగా మేము చూసి నేర్చుకోవాలి సార్. ఇప్పుడు వస్తున్న వాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మధ్య మార్గం అండి ఆయన చెప్పింది, అది పాటిస్తే సరిపోద్దండి. ఎస్ సార్. అవును సార్. పరిగెత్తకూడదండి, అలాగని ఆగిపోకూడదు. అవును సార్. పరిగెత్తకూడదు, ఆగిపోకూడదండి. వెళ్తూ అవును. ఉండాలండి. అది ఆయన చెప్పిన మార్గం అండి. ఎస్ సార్. అవును. ఎస్ సార్. అలాగే ఎప్పుడు ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇవి చేసినప్పుడు ఇంకా మనిషికి తిరిగి ఉండదన్నమాట. ఉండదండి. అంతే, తేడా ఏం లేదండి ఇంకా. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మనం ఏదైతే పంచుతామో అదే మనకు వస్తుందండి. అందించబడుతుంది. మనం వస్తుందండి. ఏదైతే పంచుతామో అదే మనకు అందించబడుతుంది. అవును సార్. నేను ఈ మధ్య ఈ ఈ విజన్ ఎప్పుడైతే నేను అనుకున్నానండి, ఫస్ట్లో నేను 2012కి ముందు ఏంటి నేను ధ్యానం చేస్తున్నాను కానీ ఇలాగ ఉండిపోతున్నాను ఏంటి, ఎంతో అప్పుడు వచ్చిన మాస్టర్లను అడిగేవాడిని కొంత, ఏంటి ఇలాగా నా పరిస్థితి ఇలాగ ఆర్థికంగా ఇలా ఉండిపోయింది ఏంటి అనుకునేవాడిని నేను. ఆటోమేటిక్గా నా సంకల్పం ఇటు వెళ్ళిపోయింది, నాకు తెలియకుండా నేను పెట్టుకున్నానండి. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగత్యం చేయాలి, క్లాసులు పెట్టించాలి, ధ్యాన ప్రసారం చేయాలి, అందులో నా భౌతికం ఉండాలి, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు అన్న ఆలోచన ఎప్పుడైతే పెట్టుకున్నానండి, అది జరిగిపోతుంది నాకు తెలియకుండా జరిగిపోతుందండి. నాకు తెలియకుండానే జరిగిపోతుంది. అదే విధంగా మేము హౌస్ కట్టుకున్నాం. నాకు ఏమీ లేకపోయినా ప్రకృతి అన్ని ఇచ్చేస్తుందండి. నాకు అవసరానికి ఏ అవును. అవసరానికి అన్ని అవసరాలు అలా గడిపేస్తుంది అనమాట నాకు ప్రకృతి. అవును నేను సార్. నేను నాకు ఏదైనా తేడా వస్తే నేను ఏదో తేడా చేస్తున్నాను, అందుకే నాకు ఈ తేడా వచ్చిందని కూడా నాకు తెలిసిపోతాను. ఎందుకని దాన్ని కరెక్ట్ చేసుకుంటా కానీ సూపర్ నేను సార్. సూపర్ సార్. నేను నా థ్యాంక్ గురించి యూ నేను సార్. నా మీద నేను ఎక్కువ దృష్టి పెడతానండి అలాగా.
నా శరీరం మీద ఓకే. దృష్టి పెడతాను, అలాగే నా ఆత్మస్థితి మీద కూడా నేను దృష్టి పెడతాను. ఎందుకంటే ఎవరినన్నా గబాలను ఏమన్నా అంటే ఎవరు తప్పు చేస్తే నాకు ఎక్కడో అనిపిస్తుంది, ఏంటి ఇలా తెలిసిండి ఇలా తప్పులు చేస్తున్నారు, ధ్యానులు అవి కూడా అనిపిస్తుంటది. కానీ అది మనకు మనకు అనవసరం అండి అది. కానీ అవి కూడా అనకూడదు అవును సార్. అన్నది నాకు అనిపిస్తుంది అనటండి, మనకు అనవసరం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, చక్కటి జ్ఞానాన్ని థ్యాంక్ యూ అందించారు. మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి.